ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 87వ శ్లోకం. వ్యాపిని వివిధాకారా విద్యా విద్యాస్వరూపిణి మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ. వ్యాపిని పరాశక్తి బిందు రూపం. బిందువు నుండి మహాతత్వం, మహాతత్వం నుండి పంచతన్మాత్రలు, వాటి రూపాలుగా పంచభూతములు, పంచభూతముల కూర్పు చేత జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనోబుద్ధి చిత్తాహంకారములు ఏర్పడుతాయి. వీటి కలయికయే నానావిధ శరీరములు. సర్వశరీరములందు ప్రాణశక్తిగా ప్రకాశించున్నది పరాశక్తి. అవ్యక్తమగు బిందు రూపము నుండి పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి రూపంలో నాద విస్తారం జరుగుతూ ఉంది. జ్ఞానాత్మకమైన బిందు స్వరూపం పరమేశ్వరి నాదంగాను విశ్వంగాను వ్యాపించియున్న అమ్మ వ్యాపిని. ఓం ఐం హ్రీం శ్రీం వ్యాపిన్యై నమః. వివిధాకార మూల ప్రకృతిని ఆశ్రయించిన పరాతత్వం అనేక రూపాలలో వ్యాపించి ఉన్నది. దేవతలు, మానవులు, సిద్ధులు, సాధ్యులు, యక్ష, కిన్నర, గంధర్వ, నాగులు, జంతువులు, పశువులు, పక్షులు, సర్పములు, కీటకములు, క్రిములు, పర్వతములు, వృక్షములు, లతలు, తృణధాన్యములు, సృష్టిలోని నానావిధ రూపాలు సర్వాంతర్యామియగు అమ్మ అన్ని రూపాలలో చైతన్యంగా ప్రకాశిస్తూ ఉన్నది. అందుకే అమ్మ వివిధాకార. ఓం ఐం హ్రీం శ్రీం వివిధాకారాయై నమః. విద్యా విద్యాస్వరూపిణి. వేదములు, ఉపనిషత్తులు పరాతత్వాన్ని వివరిస్తూ ఉన్నాయి, వివేచిస్తూ ఉన్నాయి, విశ్లేషిస్తూ ఉన్నాయి. వీటి పర్యవసానమే సర్వం ఖల్విదం బ్రహ్మ, సర్వం శక్తిమయం, అయం బ్రహ్మాస్మి అను వాక్యములు. అమ్మ మహాజ్ఞానస్వరూపం. సర్వబంధముల నుండి ముక్తిని ప్రసాదిస్తుంది. శాశ్వతానందమును అనుభవంలోకి తెస్తుంది. ఈ మొత్తమును విద్యగా నిర్వచించారు జ్ఞానులు. సర్వజీవరాశులను రాగద్వేషములందు కట్టివేయునది, జనన మరణములకు మూలమైనది, సర్వ దుఃఖములకు కారణమగునది అవిద్య. జీవులకు కర్మ ఫలమును బట్టి జనన మరణములు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ ప్రపంచం ద్వైతం. ప్రపంచారాలంతరాలంలోనున్న చైతన్యమే అద్వైతం. అది ద్వైతం కానీ అద్వైతం కానీ అవి జగన్మాత స్వరూపాలే. అందుకే అమ్మ విద్యా విద్యాస్వరూపిణి. ఓం ఐం హ్రీం శ్రీం విద్యా విద్యాస్వరూపిణ్యై నమః. మహ ఇతి బ్రహ్మ. పరాతత్వమందు సృష్టించుటయను సంకల్పమే ఇచ్ఛాజ్ఞానం. ఇచ్ఛాజ్ఞానంతో కూడిన పరతత్వమునకు పేరు కామేశుడు. కామేశునిలోనున్న సంకల్పాత్మక శక్తియే కామేశ్వరి. కామేశ్వరితో చేరిన కామేశుడే మహాకామేశుడు. కామేశ్వరి కామేశుల కలయికయే ఆనంద తాండవం. అదే సృష్టి రచన. మహాకామేశుడే సర్వసృష్టికి ఆధారం. ఈ ప్రపంచమును సృష్టించదలిచిన పరమేశ్వరుని హృదయంలో అమ్మ సాక్షాత్కారం ఆనంద పారవశ్యమైనది. సృష్టికి పునాది ఏర్పడినది. 16 కళలుగా వ్యాపించిన అమ్మ తేజం పౌర్ణమి కళతో సంపూర్ణ కళగా ప్రకాశించినది. జగన్మాత సర్వ సృష్టిలో వెన్నెల ప్రశాంతిని నింపినది. అందుకే అమ్మ మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముదీ.
ఓం ఐం హ్రీం శ్రీం మహాకామేశనయనా కుముదాహ్లాదకౌముద్యై నమః.